అరే ఏమన్నా ఉందా ధనువన్నా? చివరికి హోలీ ఆట అద్భుతంగా అయ్యింది. వావ్! అరే షించాన్, నీ ఇల్లు మొత్తం కలర్ఫుల్. అరే నా ఇల్లు కూడా ఫుల్ కలర్ఫుల్ అయిపోయిందిరా. ఇంతకీ ఏమైంది? ధనువన్నా, రేపు హోలీ. ఇప్పుడు సాయంత్రం టైం ఎంత అవుతుందో తెలుసా? మరికొద్ది సేపట్లో నైట్ కూడా అవుతుంది. రేపు అందరూ మన ఇంటికి రాబోతున్నారు. నీకు తెలిసిందే కదా. కలర్స్ ఏమీ తీసుకోకుండా ఇప్పుడు ఏం చేయబోతున్నావు? అరే ఇప్పుడు పరిగెడుతున్నావు ఎక్కడికి ధనువన్నా? రే షించాన్, కలర్స్ ఏం ఎక్కడికి వెళ్ళిపోరా, ఉంటాయి. నువ్వేం కంగారు పడకు. కలర్సే కాదు, మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే రేపు మనం హోలీని డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అలానే షించాన్, హోలీని వచ్చేసి ఈసారి నీ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. మనోళ్ళందరితో హ్యాపీగా. అరే చూసుకోండి రా. రే కంగారు ఎందుకు? నువ్వే చూసుకోవో మళ్ళీ నన్ను అంటావో? ధను అన్న ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. సాయంత్రం ఏంటి, నైట్ అయిపోతుంది. మళ్ళీ కలర్స్ దొరకకపోతే ప్రాబ్లం. పద ఫాస్ట్ గా వెళ్దాం. చివరికి వచ్చేసాం. ధనువన్న, ఈసారి చాలా మంది కలర్స్ కోసం వచ్చినట్టుగా ఉన్నారు. వావ్! అదిగో ధనువన్న, లారీ నింపుగా చాలా కలర్స్ ఉంటాయి అనుకుంటా. మొత్తం 3 లారీస్ ఉన్నాయి. ఒక పెద్ద లారీ కొనే ధనువన్న సరిపోతుంది. అవును, ఎప్పుడు కలర్స్ మనం ఇక్కడే తీసుకుంటాం అనమాట. అబ్బా బాబా బాబా, లారీలు అయితే మాత్రం చాలా పెద్ద ఉన్నాయి షించాన్. నువ్వు అన్నట్టుగా ఒక పెద్ద లారీ తీసుకుంటే మనకే కాదు, మనతో పాటు అవెంజర్స్, మోటు పత్లు, ఇంకా అలానే ఇండియన్ డ్రైవింగ్ నుంచి వస్తున్న మన తమ్ముడు ఫ్రాంక్లిన్ కూడా సరిపోతాయి. అనా, ఇక్కడ ఉన్న లారీల్లో మాకు ఒక లారీ కావాలి, వీలైతే 2 లారీలు కావాలి. భయ్యా, అది ఆల్రెడీ సేల్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ రంగులైతే మాత్రం అవైలబుల్ లేవు. రంగులన్నీ సేల్ అయిపోయాయి. ఈ లారీస్ కూడా ఆల్రెడీ సోల్డ్. ఏం మాట్లాడుతున్నావన్నా? రంగులు లేకపోవడం ఏంటి? కనబడుతున్నాయి కదా. దాన్నంతా ఎవరు కొనేశారు? ఎవరు కొన్నారనుకుంటున్నావా? రే నేనేరా రే. ఎట్టుంది మన ట్విస్ట్? నాకు తెలుసురా బాయ్, నీకు బాగా బద్ధకం అని. అందుకే నువ్వు తొందరగా కొనవనే ముందు ఈడున్న కలర్లన్నీ కొనేసినా నేను. ఇప్పుడు ఏడగొంటావురా? లాస్ ఏంజల్స్ లో ఏడ కూడా రంగులు లేవు. నువ్వు ఎట్టా సెలబ్రేట్ చేసుకుంటావో నేను కూడా చూస్తారా రే. ఇంకా అలానే అవెంజర్స్ ని, మోటు పత్లుని పిలిచినావంట. మా అమ్మల్ని పిలకుండా వాళ్ళని పిలిచి ఏం చేస్తున్నావురా బాయ్? అందుకే ఈసారి రంగే లేకుండా చేస్తున్నా. పూరా బాయ్ పో. లాస్ శాంటోస్ అంటే ఏమన్నా చిన్నదనుకుంటున్నావా? లాస్ శాంటోస్ చాలా పెద్దది మైకేల్. నీకు తెలియంది చాలా ఉంది. నాకు కావాలనుకుంటే ఎక్కడి నుంచైనా వస్తాయి. నీ కలర్స్ నీ దగ్గరే పెట్టుకో. నాకు ఎలా సంపాదించుకోవాలో తెలుసు. షించాన్ రారా, మనం వెళ్ళి కలర్స్ కొందాం. ఎక్కడ కొనాలో నాకు తెలుసు. ఓరి నాయన, ఇక్కడ టేబుల్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. కానీ పర్వాలేదు, మనం వెళ్ళి డైరెక్ట్ గా లెస్టర్ దగ్గరికి వెళ్ళి కలిసామనుకో. లెస్టర్ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నీకు తెలుసు కదా. సో లెస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తనే మనకి లాస్ సెంటర్స్ లో కలర్స్ ఎక్కడున్నాయో చెప్తాడు. ఈ మైకేల్ గడు మనకి దమ్కి ఇవ్వాలనుకుంటున్నాడు. మన గురించి వాడికి తెలియదేమో. మరి ఉదయం వల్ల ఎక్కడ పడుకున్నావయ్యా? అందరూ ఉదయం అంతా జనాలు ఎగబడి మరి రంగులు కొంటే నువ్వు ఇంతవరకు లేట్ చేస్తే ఎలా? ఈ టైం అప్పుడు మళ్ళీ నీకు రంగులు దొరకాలంటే ఎలా దొరుకుతాయి? నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సిటీ మొత్తం ఆల్రెడీ కలర్స్ అయితే అయిపోయాయి. కానీ నువ్వు చేస్తావంటే ఒక రిస్కీ థింగ్ ఉంది. బట్ రిస్కీ కాబట్టి నాకైతే ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉన్నాడు. అతను వచ్చేసి ఫ్లోటింగ్ ఐలాండ్ లో ఉంటాడు. ఆ ఐలాండ్ లో వచ్చేసరికి పెద్ద హెలికాప్టర్ నింపుగా కలర్స్ అయితే పట్టుకెళ్ళాడు. అది గనక నువ్వు తీసుకొచ్చావనుకో, అప్పుడు నీకు కలర్స్ మొత్తం సెట్ అయిపోతాయి. తన దగ్గర 5 హెలికాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒక్కటి నువ్వు తీసుకొస్తే సెట్ అయిపోతుంది. అదే కాదు, ఒకవేళ నువ్వు దాన్ని మిస్ అయినా కూడా మన లాస్ సెంటర్స్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సిమియోను కార్స్ కన్నీ కలర్స్ ఫిట్ చేస్తున్నాడంట. అది గనక నీ కార్ కి ఫిట్ చేసుకున్నావనుకో, నీ కార్ నుంచి మొత్తం కలర్ స్మోక్స్ వస్తాయి. సూపర్ గా ఉంటుంది. అలానే ఇంకా లాస్ సెంటర్స్ కస్టమ్స్ వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు, కార్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేటట్టు. ఇంకా అలానే కొత్త గన్స్ వచ్చాయి. అది కూడా గన్ తో ఫైర్ చేస్తే మొత్తం కలర్స్ వస్తాయి. అరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి దాను, నువ్వు కంగారు పడకు. కానీ ఫ్లోటింగ్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. అక్కడ చాలా పెద్ద గ్యాంగ్స్టర్స్ ఉంటారు. అక్కడ నేను చంపే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకుని అక్కడికి వెళ్లకుండా ఇక్కడున్న కలర్స్ తో సరిపెట్టుకో. ఓకే? ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. ఇప్పుడు ఏం చేయాలో నేను ఆలోచించుకుంటాను. ఓకే, ఫ్లోటింగ్ ఐలాండ్ అంట. ఫ్లోటింగ్ ఐలాండ్ లో వాళ్ళ దగ్గర 5 హెలికాప్టర్స్ ఉన్నాయంట. షించాన్, ఒక్క హెలికాప్టర్ ని కొట్టేస్తే సరిపోతుందిరా. ఇంకా మన హోలీ మొత్తం సెట్ అయిపోతుంది. మన వాళ్ళందరూ హ్యాపీ అయిపోతారు. కానీ ఇప్పుడు మనం ఆ ఫ్లోటింగ్ ఐలాండ్ దగ్గరికి ఎలా వెళ్తాం? సరే, ముందు వచ్చేసి మన సిమియోన్ దగ్గరికి వెళ్ళి మన కార్ సెట్ చేసుకుందాం. ఏటే నేను చెప్పినట్టుగా చేసావు కదేటే. ఏడు కరెక్ట్ గా నువ్వు చేయకపోయావనుకో, ఆ తర్వాత నీ గుండు పగిలిపోద్ది. ఇగో నా కార్ నుంచి వెనక నుంచి చాలా డస్ట్ రావాలి. అదంతా అందరి మొహాల మీద పడాలి. ఏ మాత్రమైనా తేడా వచ్చి కరెక్ట్ గా చేయకపోయావనుకో, అప్పుడు తంతా. అరే నువ్వు చెప్పినట్టుగానే చేశాను భయ్యా. చూసుకో ఒకసారి. నువ్వు అన్నట్టుగానే నీ కార్ లోపల నుంచి డస్టే వస్తుంది. ఆ డస్ట్ వచ్చేసి అందరి మీద పడుతుంది. వామ్మో, వీడు చెప్పినట్టుగా చేయకపోతే మళ్ళీ నన్నే హిజలో ఉన్నాడు. చూసావా, నీ కార్ బ్యాక్ సైడ్ నుంచి మొత్తం డస్ట్ వస్తుంది.
ఓకే ఓకే సూపర్. ఏమన్నా చేసావా? అయిపోయారా ఇప్పుడు? అబ్బా ఏమన్నా చేసావా సిమియాన్? నీ గురించి ఇప్పుడే విన్నాను. హోలీకి మంచిగా కార్స్ కి అయితే మోడిఫికేషన్ చేస్తున్నావంట. నా కార్ నుంచి కలర్స్ రావాలి. నా కార్ నేను తీసుకొచ్చాను. ప్లీజ్ నా కార్ ని మోడిఫై చేస్తావా? నాకైతే మాత్రం బ్యాక్ నుంచి అద్భుతమైన కలర్స్ రావాలి. ఇప్పుడు కార్ లేకపోతే నీ మొహానికి ఫిట్ చేయమంటావా? బాబు వెళ్ళి ముందు నీ కార్ తీసుకొని రా, ఆ తర్వాత మొత్తం నేను ఫిట్ చేస్తాను. కంగారు పడుకో, మన దగ్గర చాలా చాలా రకాలు ఉన్నాయి కలర్స్. అయ్యా తీసుకొస్తున్నా. అరే యార్ సిమియన్ వచ్చేసి మన కార్ కి కొత్తగా కలర్స్ అయితే ఫిట్ చేయబోతున్నాడు. అవి ఎలా వస్తాయో నాకు తెలియట్లేదు. నాకు లెస్టరే చెప్పాడు. ఇప్పుడు సిమియన్ ఏం చేస్తాడో చూడాలి. ఒక్కసారిగా ఫిట్ అయిన తర్వాత అప్పుడు మీకు కూడా చూపిస్తాను ఏం జరగబోతుందో. ఒకసారి చూడాలి. సిమియాన్ ఇదిగో నా కార్ తీసుకొచ్చాను. ఏ విధంగా మాడిఫై చేస్తావో నాకు తెలియదు కానీ హోలీకి అందరి కార్ల కంటే లాస్ ఏంజల్స్ లోని నా కారే హైలైట్ అవ్వాలి. అంత బాగా చేయాలి. ఓకే దానికి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? సిమియాన్ దగ్గరికి వచ్చావు. సిమియాన్ ఇప్పుడే 10 సెకండ్లో సెట్ చేస్తాడు. డన్. మొత్తానికి పర్ఫెక్ట్ గా నేను ఫిట్ చేశాను, చూసుకో. అరే ఇంత స్పీడ్ గా ఫిట్ చేసావా? సూపర్ సిమియాన్. అంటే ఇప్పుడు నేను డ్రైవ్ చేయొచ్చా? సరే ఒకసారి నేను డ్రైవ్ చేసి చూస్తాను. సో దీని యొక్క పేమెంట్ వచ్చేసి ఆల్రెడీ నీకు సెండ్ చేశాను, చూసుకో. ఇంకా నువ్వు ఇచ్చిన చిన్న రంగు డబ్బాలు పట్టుకెళ్తున్నాను. చిన్న రంగు డబ్బాలు ఇచ్చారు కానీ మనకు అవి సరిపోవు, చాలా చిన్నవే ఇచ్చాడు. ఓకే సిమియాన్, ఇప్పుడు చెక్ చేయాల్సిన సమయం వచ్చింది. ఏమని ఫిట్ చేశాడు, ఎలా ఫిట్ చేశాడో చూడాలి. అరే వెనక నుంచి ఎటువంటి కలర్ కూడా రావట్లేదు. అరే ఏం ఫిట్ చేసావయ్యా నువ్వు? ఏం జరగట్లే కదా, అంతా నార్మల్గానే ఉంది. మన డబ్బులు వేస్ట్ అంటారా? అరే ఓ మై గాడ్, ఎలా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ నుంచి కలర్స్ వస్తున్నాయి. హోలీకి మన కార్ అయితే మాత్రం దుమ్ము రేపబోతుంది, అది కూడా కలర్స్ తోని. షిన్చాన్ చూసావా? నువ్వు నా డైలాగులు మొత్తం నువ్వే చెప్పేస్తున్నావు, ఇంకా నన్ను అడుగుతున్నావు. ఇప్పుడు నన్ను చెప్పనిస్తున్నావా ఏంటి? సూపర్ గా ఉంది ధనువన్న. ఏమన్నా ఉందా? మా ఫ్రెండ్స్ అందరు చూస్తే షాక్ అయిపోతారు. ఇలాంటి కారు ఎవరు చూసిండ్రు. ధనువన్న నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? షిన్చాన్ ఇప్పుడైతే మనం లాస్ ఏంజల్స్ కస్టమ్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ కూడా కార్ కి ఏదో ఫిట్టింగ్ చేస్తారంట, బట్ ఏం ఫిట్టింగ్ చేస్తారో తెలీదు. ఇది కూడా హోలీ స్పెషల్ అంట, ఒకసారి మనం చేయించుకోవాలి. హలో బ్రదర్, వచ్చేసాం. నీకు మంచి బోనీ బేరం తగిలినట్టుగా ఉంది ఈరోజు. సరే కానీ ఇప్పుడు నా కార్కి అయితే మాత్రం కొత్తగా నేను ఒకటి ఫిట్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే కొత్తగా నీ దగ్గర హోలీకి స్పెషల్గా ఏదో కలర్ఫుల్ కార్ని చేస్తున్నావంట కదా, నా కార్ని కూడా మంచిగా కలర్ఫుల్ వచ్చేటట్టుగా చేస్తావా ప్లీజ్? తప్పకుండా భయ్య, తప్పకుండా చేస్తాను. సమయానికి వచ్చావు, ఇప్పుడే కొట్టు కట్టేద్దాం అనుకున్నాను, కరెక్ట్గా వచ్చావు. సరే నేనైతే ఇప్పుడు మొత్తం ఫిట్ చేస్తాను. అప్పుడు నీ కార్ ఎలా అయిపోతుందో తెలుసా? రంగులు మారుతూనే ఉంటుంది. సరే నాకు కొంచెం సేపు టైం ఇవ్వు, ఇలా అంటే అలానే ఫిట్ చేసి పడేస్తా. A few moments later. అయిపోయింది, మొత్తానికి సెట్ అయిపోయింది భయ్యా. ఓకే పేమెంట్ సెండ్ చేసావు కదా, ఇక నీ కార్ అయితే నువ్వు తీసుకెళ్ళచ్చు. చూసుకో ఎలా ఉంది, చమాకుందా? ఓరే ధనువన్న ఇదేంటిదే? మన కారులోకి ఎగ్గానే కారు వామో రంగులు మారుతుంది ధనువన్న కారు. ఊరి నాయన ధనువన్న ఏంటి మన కారు ఎలా అయిపోతుంది? ఒక సైడ్ నుంచి స్మోక్, ఒక సైడ్ నుంచి రంగులు. స్మోక్ కూడా ఆన్ చేయాల్సిందే. ధనువన్న ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఒకటి తర్వాత ఒకటి ఎక్కడ తీసుకెళ్తాం ధనువన్న? షిన్చాన్ నెక్స్ట్ వచ్చేసరికి హోలీ గన్స్ రే. ఓకే మనమైతే గన్ షాప్ కి అయితే వచ్చేస్తాం అనమాట. ఇతని దగ్గర ఉన్న గన్స్ తోని డైరెక్ట్ గా మనకైతే హోలీ కలర్స్ అయితే వస్తున్నాయంట. ఇంకా కలర్స్ పోయడానికి గన్ ఉంటే సరిపోతుంది. ధనువన్న మనకు కావాల్సిన వెపన్స్ ఇవి కావు కదా, మనకు కావాల్సిన గన్స్ వేరేవి. ఇవి వచ్చేసి మనకైతే కరెక్ట్ గా పనికొస్తాయో నాకు అంత తెలియట్లేదు. బాబే హోలీ స్పెషల్ గా మనం వచ్చేసి హోలీ గన్స్ ని అమ్ముతున్నాం. హోలీ గన్స్ ఏంటంటే నువ్వు ఫైర్ చేసిన దగ్గర కలర్స్ అయితే వస్తాయి. చాలా సింపుల్ గా ఉంటుంది. నీకు నచ్చిన గన్స్ తీసుకో. ఇక్కడ చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. అన్ని వచ్చేసి హోలీ గన్సే. ఓకే ధనువన్న ఉన్నవన్నీ తీసేసుకో. ఓకే బ్రదర్, ఫైనల్లీ తీసేసుకున్నాను. షిన్చాన్ డన్ రా. గన్స్ అని తీసుకున్నాను, కానీ నిజంగా గన్ ఫైర్ చేస్తే ఇప్పుడు మనకి హోలీ కలర్స్ వస్తాయా? ఇదేంట్రా, నేను నమ్మలేకపోతున్నాను. బుల్లెట్ ఫైర్ చేస్తే హోలీ కలర్ రావడం ఏంట్రా? సరే అరే 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 రంగులు మారుతుంది షిన్చాన్. అరే దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ధనువన్న సూపర్ గా ఉంది. దాంట్లో ఇంకేదో ఆప్షన్ ఉందన్నావు కదా, కొత్త ఆప్షన్ కూడా పెట్టావు. వామ్మో నాకొద్దు. మొత్తం రంగులు అంటిస్తే మళ్ళీ పాడైపోతుంది డ్రెస్. అమ్మయ్య, కొత్త ఆప్షన్ ఏదో ఆన్ చేయు. ఓకే షిన్చాన్ 1 minute ఆన్ చేస్తున్నాను. అరే ఇప్పుడు డన్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఫైర్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అబ్బా ఇదేంట్రా, ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ వస్తున్నాయి షిన్చాన్.
ఇంకా డైరెక్ట్ గా ఎవరి పైన మనం ఫైర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా కలర్స్ వచ్చేస్తాయి. అయితే సూపర్ గా ఉందిరా షించాన్ ఇదేదో. ధనువనా ఫైనల్లీ మనకి కలర్స్ సరిపోతాయి. ఇంకా మనం ఫ్లోటింగ్ ఐలాండ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రే అంత మాట నావేంట్రా, ఆ కలర్స్ లేకపోతే మనకి ఇంకా అందమే రాదు ఇంటికి. ఇల్లు మొత్తం హోలీ కలర్స్ తో నింపాలనుకుంటున్నాం కదా. ఓకే ఇప్పుడు అందుకే అక్కడికి వెళ్ళబోతున్నాం. ఫ్లోటింగ్ ఐలాండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరంగా ఉంటుంది, అందుకే ఒక షిప్ తీసుకోవడానికి అయితే వచ్చాం. షిప్ కాదులే, మనకంత బడ్జెట్ లేదు. హలో భయ్యా, ఇక్కడ ఏదన్నా షిప్ ఉందా? మాకు షిప్ కావాలి, సో కొంచెం రెంట్కి ఇస్తారా? ఏంటిది రే? రేపు రా హోలీ, ఇప్పుడేం చేస్తున్నావు? గందించో లేకపోతే 4 తన్నులు తొంతాం. నోరు మూసుకొని గందించో. చెప్పు ఇంతకి దేనికి వచ్చావు? భయ్యా నాకు ఇక్కడున్న బోట్స్ లో చీపెస్ట్ బోట్ కావాలి. ఒక్కసారి మా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడు, నువ్వే బుక్ చేసుకో. ఓ అవునా, పేమెంట్ కూడా అందులోనే చేయొచ్చా? ఓకే షించాన్, నువ్వైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. 1 మినిట్ నేను ఒక బోట్ తీసుకుంటున్నాను. మన కార్ తీసుకుని నువ్వు ఇంటికాడ వెళ్ళి రెడీగా ఉండు, నేను వస్తాను మొత్తం తీసుకొని కలర్స్ అయితే. ఓకే డన్ అన్న, మొత్తానికి బుక్ కూడా చేసేసాను. షించాన్ నీకు అర్థమైంది కదా, నువ్వు ఎక్కడే ఉండి మన కార్ని తీసుకొని వెళ్ళు. నేను లేట్ చేయకుండా బోట్ తోని డైరెక్ట్ గా ఫ్లోటింగ్ ఐలాండ్ కి వెళ్తాను. ఓకే మనం బుక్ చేసుకున్న బోట్ వచ్చేసి ఇదే అనమాట, చిన్న మినీ జెట్ స్పీడ్ బోటు. రేయ్ అరే షించాన్ నీకు చెప్పాను రావద్దని. ఏంటి ధనువన్నా, నేను కూడా వద్దాం అనుకుంటే నువ్వు నన్ను ఉంచేద్దామని చూస్తావు ఎప్పుడు చూసినా. చా పో. సరే కానీ జాగ్రత్తగా రా ధనువన్నా, ఎంత స్పీడ్ గా వెళ్తే అంత స్పీడ్ గా వచ్చే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట ఫ్లోటింగ్ ఐలాండ్ దగ్గరికి. ఫ్లోటింగ్ ఐలాండ్ లో వచ్చేసరికి చాలా గ్యాంగ్స్టర్స్ అయితే ఉంటారు. వాళ్ళు కూడా హోలీని సెలబ్రేట్ చేసుకోవడానికి మొత్తం 5 హెలికాప్టర్స్ తో తీసుకొచ్చారంట. అది కూడా జనాల్ని కొట్టి వాళ్ళ దగ్గర లాక్కొని రంగులు తీసుకొచ్చారంట. మనం వీళ్ళ దగ్గర దొంగతనం చేయడంలో తప్పులేదు, ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ వీళ్ళు కొంచెం సెక్యూరిటీతో ఉంటారు, అందరూ గన్స్ పట్టుకొని ఉంటారు. మనం దీనికి కొంచెం రెడీగా ఉండాలి. కొంచెం చీకటి పడినంత వరకు మనం వెయిట్ చేయాలి. అబ్బాబ్బాబ్బా ఏమన్నా కారు ఉందా? సో ఈ కారు కూడా మన కోసమే పెట్టినట్టుగా ఉన్నారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళ స్థావరం దగ్గరికి అయితే మనం వెళ్తాం. ఓకే ఫైనల్లీ మనమైతే ఇక్కడికి వచ్చాం. అక్కడైతే ఎంట్రన్స్ ఉంది, కానీ నా మినీ డ్రోన్ని పంపించి అక్కడ ఎవరన్నా ఉన్నారని చెక్ చేయాలి. నాకైతే మాత్రం ఇక్కడ ఓ మై గాడ్ చాలా మంది గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు లిటరలీ. అరే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. మనం మెయిన్ డోర్ నుంచి అయితే అసలు వెళ్ళలేం, లోపలే హెలికాప్టర్స్ ఉన్నాయనుకుంటా. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకసారి లెస్టర్ని అడగాలి ఈ దగ్గరలో ఎక్కడన్నా హెలికాప్టర్ ఉందా అని. సో మనమైతే ఎదురుగా వెళ్ళలేం కాబట్టి రైట్ సైడ్కి వెళ్దాం. వీళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వీళ్ళని కొట్టేసిన లోపల ఉన్న వాళ్ళని కొట్టలేం, వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మనం ఏ సైడ్ వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు. అడ్డంగా కొండ ఎక్కించి సరిపోతుంది, డైరెక్ట్గా కొండ అయితే ఎక్కించేద్దాం. అరే నాకెందుకు ఫోన్ చేసావు ధను? ఏమైంది సడన్ గా ఫోన్ చేసావు? అరే లెస్టర్ నాకు ఇప్పుడు హెల్ప్ చేయాలి. అరే వీళ్ళంటి కార్కి కలర్స్ పెట్టేసినట్టుగా ఉన్నారు. వామ్మో ఇక్కడ నాకు దగ్గరలో ఎటువంటి హెలికాప్టర్ కనబడట్లేదు. వాళ్ళ స్థావరంకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. నా దగ్గరలో హెలికాప్టర్ ఏమైనా ఉందా? అరే ధను నువ్వు ఉన్న దగ్గరలోనే ఒక హెలికాప్టర్ ఉంది, నీ ముందే ఉంది. కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళు. చూసుకో వాళ్ళందరి చేతిలో గన్స్ కూడా ఉన్నాయి. నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు చాలా, ఇక నేను చూసుకుంటాలే, ఉంటా మళ్ళా. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కంటైనర్ లోపల మొత్తం ఉన్నట్టుగా ఉంది. ఈ కంటైనర్ అటాచ్ అయి ఉందన్నమాట హెలికాప్టర్కి. సో దీన్ని తొందరగా పట్టుకొని వెళ్ళాలి. అప్పా మొత్తం లోపల రంగులే ఉన్నట్టుగా ఉన్నాయి. వీళ్ళంతా ఎవర్రా రే? వీళ్ళని చూడలే కదా. తొందరగా ఇక్కడి నుంచి మనం అయితే వెళ్ళిపోవాలి. చూసారు రే, నీకు నాకు సంబంధం లేదు, మర్యాదగా నాకు ఇది ఇచ్చేయండి. వామ్మో వీళ్ళని కాలుస్తున్నారు, మనం కవర్ తీసుకోవాలి. రే నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నాను, అందరినీ ఎలిమినేట్ చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను. ఇదిగో తీసుకో. పట్టుకోండిరా ఆయన్ని. తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తావు? పట్టుకోండి. మీరు పట్టుకుంటే దొరికేస్తామని, నేను దొరికే ఛాన్సే లేదు. ఒక్కసారి ఎక్కారంటే మరి దిగే ఛాన్స్ లేదు రా రే. ఓకే మనమైతే గాల్లోకి వెళ్ళిపోవాలి. వచ్చేసాం గాల్లోకి. వామ్మో వీళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేలోపు ఇక్కడ నుంచి తొందరగా లగెత్తురా రే, లగెత్తు. ఫైనలీ కలర్స్ దొరికేసాయి. The next morning. ధనువన్నా ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇల్లు మొత్తానికి కలర్స్ ఎందుకు కొడుతున్నావు ధనువన్నా? కలర్స్ అని వేస్ట్ చేస్తున్నావు. రే కలర్స్ కంటైనరే తీసుకొచ్చాను రా, అందుకేలా కొడుతున్నాను. షించాన్ చూసావా, నీ ఇల్లు మొత్తం కలర్ చేసేసాను. ఎలా ఉంది ఇప్పుడు నీ ఇల్లు? వామ్మో ధనువన్నా ఏంటిదే, నా ఇల్లు మొత్తం ఎంత అద్భుతంగా అయిపోయింది కలర్స్ తోనే. ధనువన్నా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మరికొన్ని సేపట్లో మన వాళ్ళు రాబోతున్నారు కదా, ఏమన్నా ప్లానింగ్ ఉందా చెప్పు. రే షించాన్ చాలా రంగులు తీసుకొచ్చాను, వాళ్ళందరూ వస్తారు. రంగులు అయితే చాలా ఘోరంగా కొట్టేయాలరా, అందరికి రంగులు కొట్టేయాలి. వెల్కమ్ టు ఎవ్రీవన్. గైస్ చూసారా, ఇదే షించాన్ యొక్క రంగుల ఇల్లు. మీరు ఎప్పుడు చూడలేదు కదా, కొత్తగా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది నా ఇల్లు ఎలా ఉంది, అందరికి నచ్చుతుందండి. చూసావా ఫ్రాంక్లిన్ అన్న ఇల్లు ఎలా ఉందో? రే మొన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదరా, అప్పుడే చూసాడరా నీ ఇల్లు. అరే ధను, ప్రతి హోలీ లాగా ఈ హోలీ మనం బోర్గా జరుపుకోకూడదు. అదే నువ్వు నాకు రంగు కొట్టడం, నేను నీకు రంగు కొట్టడం అలా వద్దు. ఈసారి మనమైతే ఒక గేమ్ ఆడుకుందాం.
ఆడుకుందాం. అది కూడా సూపర్ గేమ్. ఆ గేమ్ పేరు రంగు పడుద్ది. అది ఎలా అంటే నేను కొత్త గ్యాడ్జెట్ కనిపెట్టాను. ఆ గ్యాడ్జెట్ వచ్చేసి నీ పైన నేను ప్రయోగించబోతున్నాను. ఇప్పుడు మేము లాస్ సెంటోస్ మొత్తంలోని మాకు ఇంట్రెస్ట్, మా ఫేవరెట్, ది బెస్ట్ ప్లేస్ లో మేము దాగుంటాం. అది ఏంటో నీకున్న మైండ్ సెట్ ద్వారా కనిపెట్టి మమ్మల్ని కనిపెట్టిన తర్వాత రంగు మా పైన కొట్టాలి. ఓకే? అంటే ఇప్పుడు లాస్ సెంటర్స్ మొత్తంలో దాగుంటారా? వామ్మో, ఇంట్లో దాగుంటే కనిపెట్టచ్చు. లాస్ సెంటర్స్ మొత్తం అంటే ఎలా కనిపెట్టాలి? నేను ఒక్కడిని ఎలా కనిపెట్టాలి? నా వల్ల కాదు. అరే కంగారు ఎందుకు పడుతున్నావు మిత్రమా? నీకు చెప్పాను కదా నేను కొత్త గ్యాడ్జెట్ క్రియేట్ చేశానని. ఇప్పుడు నువ్వు ఒక్కడే వెతకావు. నీలాంటి క్లోన్స్ ని కొన్ని రెడీ చేస్తాను. అందరిలోని నువ్వే ఉంటావు. నీ మైండ్ సెట్ ఉంటుంది. ఎప్పుడు చూడు 3, 2, 1. ఇప్పుడు చూసావా నా దగ్గర ఉన్న స్మోక్ ని నీ పైన కొట్టిన వెంటనే ఇప్పుడు నువ్వు కొన్ని ధనుల్లా మారిపోయావు. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నువ్వు వచ్చేసి మమ్మల్ని కనిపెట్టాలి. ఎవరినైతే కనిపెట్టడానికి వెళ్తావో వాళ్ళకున్న శక్తులు నీకు వస్తాయి. ఓకే? ప్రతి దాంట్లోని నీ మైండే నడుస్తుంది. అందరినీ నువ్వే కనిపెట్టాలి. అది కూడా డిఫరెంట్ ధను రూపంలో. ఓకే? ఇప్పుడు మేమందరం వచ్చేసి దాగుంటాం. అది కూడా మా ఫేవరెట్ అయిన ప్లేస్ లో. మా ఫేవరెట్ అయిన ప్లేస్ నీకేంటో తెలీదు, కానీ నువ్వు మా ఫ్రెండ్ కాబట్టి బాగా ఆలోచించుకొని నువ్వు మమ్మల్ని కనిపెట్టాలి. వావ్, ఇదేదో అద్భుతంగా ఉంది టోనీ. ఇంతమంది నాలాంటి వాళ్ళు ఉన్నారా? నేను నమ్మలేకపోతున్నాను. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడ దాగుంటావు? లాస్ ఏంజల్స్ మొత్తంలో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో నేను కనుక్కుంటాను. ఆ ప్లేస్ నేను వస్తాను. ఓకే? ఇక్కడ నువ్వు వెళ్ళచ్చు టోనీ. ఓకే ధను, నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో చూద్దాను. కనిపెట్టగలవు, కనిపెట్టలేవు. ఈ గేమ్ క్రేజీగా ఉండబోతుంది. కనిపెట్టిన వాళ్ళకి రంగు కొడతాడు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను నా మ్యాన్షన్ దగ్గరికి వస్తున్నాను. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి నా ల్యాబ్ కంటే నా సీక్రెట్ ప్లేస్ ఇష్టం. నా సీక్రెట్ ప్లేస్ లో నా సూట్స్ అన్ని సేఫ్ గా పెడతాను. సో ఇప్పుడు ధను వచ్చేసి ఆ ప్లేస్ ని కనిపెడతాడో లేదో మనమైతే చూద్దాం. ఓకే, మనమైతే నేరుగా నా అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్ లోకి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడే వెళ్లి లోపల పడుకుంటాను. అది కూడా లాక్ వేసుకొని ధనుగాడు నన్ను ఏం చేయలేడు. ఇప్పుడు చూద్దాం. ఓకే, నా సేఫెస్ట్, మై ఫేవరెట్ ప్లేస్. ఈ ప్లేస్ నా ఫేవరెట్, కానీ ధనుకి తెలీదు ఇది నా ఫేవరెట్ అని. చూద్దాం కనిపెడతాడో కనిపెట్టో. సో ఫైనల్లీ మనం అనుకున్న డెస్టినేషన్ కి వచ్చేసాం. అబ్బా, కొంచెం టైర్డ్ అయ్యాను. నైట్ మొత్తం పనిచేసి హ్యాపీగా ఇక్కడ కొంతసేపు పడుకుంటా. ధను, ఇప్పుడు ఈ మెరుపు రాజు థోర్ వెళ్ళబోతున్నాడు. అది కూడా నా ఫేవరెట్ ప్లేస్ కి. చూద్దాం నువ్వు కనిపెడతావో కనిపెట్టవో. ఇప్పుడు వెళ్దాం. నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి? నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి ఈ భూమి మీద ఉన్న ఎత్తైన ప్లేస్. భూమి అంటే ఈ లాస్ సెంటోస్. ఇక్కడున్న ఎత్తైన ప్లేస్ అంటే మౌంచిలియాడ్ కంటే ఎత్తైనది ఒక సీక్రెట్ యుఎఫ్ఓ. దానికి యుఎఫ్ఓ ఉందని తెలీదు. ఇదే మన లాస్ సెంటర్స్ లో ఎత్తైన ప్రదేశం. ఇక్కడ నేను దాగుంటా. ఏయ్ ధను, నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో నాకే తెలుసు. ఎందుకంటే నేను ఒక్కడనే ఎంజాయ్ చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు కనిపెట్టలేవు. నా ఫేవరెట్ ప్లేస్ మీరేమనుకుంటున్నారు? మీకు తెలియదేమో. ఇప్పుడు మీ అందరికి చెప్పడం కాదు, చూపిస్తా. ఇదే నా ఫేవరెట్ ప్లేస్. దిస్ ఈజ్ మేజ్ బ్యాంక్. ఈ మేజ్ బ్యాంక్ లోనే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎక్కడం, దూకడం మొత్తం నేర్చుకున్నాను. నాకు ఇక్కడికి ఎక్కి సిటీ మొత్తం చూడడం చాలా ఇష్టం. ధనుగాడు ఖచ్చితంగా నేను ఇక్కడ కనిపెట్టలేదు 100%. ఎందుకంటే ఇది అంత సీక్రెట్ ప్లేస్. అందుకే నేను ఇక్కడే దాగుంటా. ఇప్పుడు ఫ్లాష్ సమయం వచ్చింది. ఫ్లాష్ ని ఎవరు కనిపెట్టలేరు, ఎందుకంటే పేర్లోనే ఉంది కదా ఫ్లాష్ అని. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి ఇదే. నేను ఒక్కసారి ఈవిల్ ఫ్లాష్ ని ఇక్కడ నేను డిస్ట్రాయ్ చేశాను. అదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈవిల్ ఫ్లాష్ కి నాకు పెద్ద ఫైట్ అయింది. వాడికి లాస్ట్ దెబ్బ నేను ఇక్కడే కొట్టాను. అప్పుడు ఇక్కడే మేమందరం పార్టీ చేసుకున్నాం. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ధనుకి ఖచ్చితంగా ఈ ప్లేస్ గురించి తెలిసి ఉండదు. హల్క్ యొక్క సీక్రెట్ ప్లేస్ అండ్ ఫేవరెట్ ప్లేస్ ఎవరికి తెలీదు. ధను, నీకు అస్సలు తెలీదు. నువ్వు కనిపెడతావని నేనైతే అస్సలు అనుకోవట్లేదు. ఆల్ ద బెస్ట్. చాలా ఎక్కువ మంది ధనులు ఉన్నారు కదా, చూద్దాం. ఇక నేను వెళ్తున్నా. నా ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే హల్క్ వ్యాయామశాల. అది ఎక్కడంటే మన హాకీ గ్రౌండ్ దగ్గరే. అక్కడే కదా నేను అందరికి ట్రైన్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కని స్ట్రాంగ్ పర్సన్ కింద మారుస్తాను. అదే నా ఫేవరెట్. అదే నాకు ఒక టెంపుల్ లాంటిది. అందుకే
ఇది ధనుగాడు అస్సలు కనిపెట్టలేడు. ఎందుకంటే నా ఫేవరెట్ ఏంటో నాకు తెలుస్తుంది, కానీ ధనుకి ఎలా తెలుస్తుంది? వాడు కనిపెట్టనుగాక కనిపెట్టలేడు. అరే అభయ, అది నువ్వు నా ఫేవరెట్ ప్లేస్ ఎక్కడుందో కనిపెడతావా? నాకు తెలిసి నువ్వు కనిపెట్టలేవు, ఎందుకంటే అది అంత సులభం కాదు. ఇక్కడేం టీ కొట్టి బాబాయ్ కొట్లే లేవు కదా. హహ, అరే పతులు రారా, తొందరగా వెళ్దాం. హహ, తొందరగా ఇక్కడి నుంచి నా ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళిపోవాలి. ధనుగాడు అస్సలు కనిపెట్టలేడు అనుకుంటున్నాను. రారా పతులు, ఎక్కు. అరే మోటు టీ కుటి బాబాయ్ గురించి ఇప్పుడు నువ్వు ఎందుకని చెప్పావు? మోటు గడికి బుర్ర లేదు. అరే పతులు, అది నీకు తెలీదు. అదేంటంటే టీ కొట్టి బాబాయ్ ఇక్కడ ఉండడు కదా, మన పురుపురి నగర్ లో ఉంటాడు. ఇక్కడ మనకున్నది ఈ సమోసా బాబాయ్, నా ఫేవరెట్ స్పాట్ ఇది. ఈ బీచ్ ఒడ్డున సమోసాలు తినడం నా ఫేవరెట్. ఇక్కడ కడుపు నింపుగా తింటూ ఉంటాను. అరే అన్నయ్య, నా ఫేవరెట్ స్పాట్ నీకేంటో తెలియదు అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చెప్పలేదు కదా. కరెక్ట్గా నాకు తెలిసి నీకు తెలీదు. ఓకే, ఇప్పుడైతే నా ఫేవరెట్ స్పాట్ దగ్గరికి వచ్చేసాను. అదేంటంటే నాకు ఎప్పుడు ప్లేన్లో ఎగరడం అంటే ఇష్టం, అది కూడా లాస్ సెంటోస్లో. ఎందుకంటే ఎప్పుడు లాస్ సెంటోస్కి వచ్చినా కూడా నేను ప్లేన్లోనే రావాలి. ప్లేన్లో వచ్చేటప్పుడు నాకు లాస్ సెంటోస్ చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మయ్య వచ్చేసామా ధను అన్న దగ్గరికి అనిపిస్తుంది. అందుకే నేనైతే ప్లేన్లో ఎగురుతున్నా. అరే ఏమన్నా వస్తుందా వెనక నుంచి స్మోకు? ఆహా, హోలీ ఎఫెక్ట్ అనుకుంటా. అరే ఏమన్నా కలర్ మారుతుందా? అరే నేను నమ్మలేకపోతున్నాను, ఇన్ని ఎఫెక్ట్స్ ఎలా వచ్చాయి లాస్ ఏంజల్స్లోని. అబ్బా, నా ఇండియన్ డ్రైవింగ్లో ఇంకా రాలేదు. ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయో ఏంటో. సరే, నేను మొత్తం ఈ ప్లేన్లోనే తిరుగుతాను. అసలు ధను అన్నకి ఖచ్చితంగా తెలియదు నేను ఇందులో ఉన్నానని. షాక్ అయిపోతాడు, ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేస్ ధను అన్నకి ఎలా తెలుస్తుంది? నేను ఎప్పుడు చెప్పలేదు కదా నేను ప్లేన్లో ఉంటే నా ఫేవరెట్ అని. ఈరోజు మొత్తం ప్లేన్లోనే ఉండబోతున్నాను. ధను, నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనుకుంటున్నావేమో. నో ఛాన్స్, అది అస్సలు కాదు. కానీ నువ్వు నా ఫేవరెట్ ప్లేస్ ని కనిపెట్టలేవు. చూద్దాం, నువ్వు కనిపెడతావో కనిపెట్టలేవో. సరే, ఇక నేను బయలుదేరుతున్నాను. ఎవరు కనిపెట్టలేరు, ఎందుకంటే అది నాకు మాత్రమే తెలుసు. ఈరోజు నువ్వు నా పైన రంగు కూడా కొట్టలేవు, ఎందుకంటే నేను దొరకను కాబట్టి. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. నేనైతే నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాను, కానీ నేను తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అదే ట్రైన్. ఆ ట్రైనే నా ఫేవరెట్. ట్రైన్లో ఎక్కడం తిరగడం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కించమన్నా కూడా ఎవరు ఎక్కలేదు. ఇప్పుడు వచ్చేసి నేనే ఎక్కబోతున్నాను. ఇప్పుడు కానీ కొంచెం రిస్క్ చేయబోతున్నాం. స్వీట్ డాల్ జంప్. అబ్బా, ఏంటిది, నేను ఇందులో పడిపోయాను. అరే, ఎక్కిపోయాను. ఇప్పుడు తను ఖచ్చితంగా నన్ను కనిపెట్టలేడు. ధను అన్న, నా గురించి నీకు బాగా తెలుసు. ఇంకేముంది, నేను ఎక్కడ దొంగను దొరికిపోతాను. సర్లే, ఇంకా ఆట రూల్ ప్రకారంగా నేనైతే నా ఫేవరెట్ ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి వెళ్తాను. అవునా షించాన్, నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో నాకు అంత కరెక్ట్ గా తెలియదురా. నీతో చాలా ప్లేస్లకు వెళ్ళాం, అన్ని ఫేవరెట్ అంటావు. నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో నాకు తెలియదు. నటిస్తున్నావు ధను అన్న. సరే, నేను వెళ్తున్నాను ఇక. బాయ్. ఓకే సోల్జర్స్, అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. చాలా మంది దుండగులు తప్పించుకున్నారు. అందరిపైన మనమైతే ఇప్పుడు రంగు కొట్టాలి. ఎవరెవరు ఎక్కడున్నారో మీకు తెలుసు కదా. అందరూ తొందరగా వెళ్ళండి. లెట్స్ గో. ఇప్పుడు తొందరగా వెళ్ళి మనమైతే అందరినీ కనిపెట్టి వాళ్ళందరినీ అవుట్ చేయాలి. కమాన్ ఫాస్ట్ గా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేనే అందరి రూపంలో వెళ్ళి ఒక్కొక్కరు ఎక్కడున్నారో కనిపెట్టాలి. బాగా ఆలోచించాలి, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ ప్లేస్లో వచ్చేసరికి నాకు ఎప్పుడో ఒకప్పుడు షేర్ చేసే ఉంటారు. బాగా థింక్ చేస్తే ఐడియా వస్తుంది. ధను, ఇందాక నాకు ఒక క్లూ ఇచ్చారే ఎవరో. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఎవరిని కనిపెట్టబోతున్నామో తెలుసా? మోటు పత్లోని. ఎందుకంటే ఇందాక మోటు మామ ఒక చిన్న క్లూ ఇచ్చాడు, అదే టీ కొట్టు బాబాయ్ అని. టీ కొట్టు బాబాయ్ ఇక్కడ లేడు, కానీ ఇక్కడున్న టీ కొట్టు బాబాయ్ ఎవరో నాకు తెలుసు కదా, అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఇది ఎక్కడంటే మన బీచ్ స్పాట్ అనమాట. అయ్యో సారీ భయ్యా, చూసుకోలేదు. బీచ్ స్పాట్లో ఎందుకు ఉంటాడంటే మోటు మామ ఎప్పుడు వచ్చినా కూడా సమోసాలకి ఇదే ప్లేస్కి తీసుకొని రమ్మంటాడు. కానీ మోటు ఏదున్నా లేకపోయినా సమోసాలు లేకపోతే అస్సలు ఉండేది మనకు తెలిసిందే. సమోసాల కోసం ఖచ్చితంగా దొరికేశారు, మొదటిగా దొరికింది మీరే. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మోటు మామ పూర్తిగా తిని కూర్చున్నట్టుగా ఉన్నాడు. అయిపోయారు, మీరు అవుట్ అయిపోయారు. వీళ్ళపైన అయితే ముందుగా రంగు కొట్టేశాం. స్పైడర్ మ్యాన్ కోసం మొత్తం వెతికాను, కానీ స్పైడర్ మ్యాన్ యొక్క ప్లేస్ ఏంటో నాకు తెలియట్లేదు. అబ్బా, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనకైతే స్పైడర్ మ్యాన్ యొక్క పవర్స్ వచ్చాయి, చూసారా? అరే, మనం ఏ అవెంజర్ అయితే వెతకడానికి వెళ్తామో వాళ్ళ యొక్క పవర్స్ వస్తాయి. సో నాకు తెలిసి స్పైడర్ మ్యాన్కి బిల్డింగ్స్ పైకి ఎగరడం అంటే చాలా ఇష్టం. అందులోని ఈ బిల్డింగ్ పైన నేను ఎక్కువ సార్లు చూసాను అనమాట. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ మేజ్ బ్యాంక్ పైన స్పైడర్ మ్యాన్ ఉంటాడు అనుకుంటున్నాను. సరే, మన ఊహ నిజమవుతుందో లేదో చూడాలి. ఒకసారి పైకైతే వెళ్ళి చూద్దాం. వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్. హే స్పైడర్ మ్యాన్, ఎలా ఉన్నావు?
చూసావా, కనిపెట్టలేనన్నావు, ఈజీగా కనిపెట్టాను, ఒకే దెబ్బకి నాకౌట్ కూడా చేశాను. సరే, ఇప్పుడు దొరికిపోయావు కాబట్టి నీ పైన రంగు కొట్టాల్సిన సమయం వచ్చింది. ఏదిగో తీసుకో తీసుకో తీసుకో, ఎంజాయ్. ఓకే, ఇప్పుడైతే నాకు ఫ్లాష్ పవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఒక్కొక్కరు కనిపెట్టేస్తున్నారు. నా ఫ్లాష్ పవర్తో నేనైతే ఫ్లాష్ ఎక్కడుండో కనిపెట్టలేదే, కానీ ఫ్లాష్ నాకేమన్నా చెప్పాడా ఇంతకుముందు? ఎస్ ఎస్ ఎస్, ఫ్లాష్ యొక్క ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఇంతకు ముందు అక్కడ పార్టీ చేసుకున్నాం. ఎక్కడంటే ఒక డ్యామ్ దగ్గర. ఆ డ్యామ్ దగ్గర వచ్చేసరికి ఈవిల్ ఫ్లాష్ని డిఫీట్ చేశాడు. అప్పుడు అందరం పార్టీ చేసుకున్నాం. అక్కడే పార్టీ ఇప్పించాడు. అంటే ఖచ్చితంగా ఆ డ్యామ్ దగ్గర ఉండే అవకాశం ఉంది. సో అందుకే నాకున్న ఫ్లాష్ స్పీడ్ ద్వారా నేనైతే స్పీడ్గా అక్కడికి వెళ్ళబోతున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసి అక్కడే ఉంటాడు అనుకుంటున్నాను నా ఊహ ప్రకారంగా. ఓకే, మనమైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. అయితే ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే నాకు ఇంకొక ఐడియా అయితే లేదు. బట్ మనం బాగా ఆలోచించాలి. నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాను. ఒకసారి మనం చెక్ చేయాలి. చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఖాళీగానే ఉంది. ఎక్కువ పైకి ఎక్కువ తొందరగా. ఓకే, డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎగ్జాక్ట్గా ఆ ఈవిల్ ఫ్లాష్ని వచ్చేసరికి ఇక్కడే కొట్టాడనమాట. ఇక్కడే వాటర్లోనే పడ్డాడు వాడు వచ్చేసి. మేమందరం పార్టీ వచ్చేసి ఇక్కడే చేసుకున్నాం. సో పార్టీ ఎక్కడ చేసుకున్నాం అంటే ఈ ప్లేస్లో చేసుకున్నాం అనమాట. ఎంజాయ్ చేస్తూ ఆ రోజు రాత్రి మొత్తం. ఓకే, కానీ ఆహా, ఇక్కడే ఉన్నావా? నా ఊహ నిజమైంది. ఫ్లాష్, నువ్వు కూడా దొరికిపోయావు. రంగు పడుద్దే, ఇదిగా రంగు తీసుకో. ఇప్పుడు మనకు వచ్చేసరికి హల్క్ మామ పవర్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హల్క్ మామ పవర్తోని హల్క్ మామ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. బట్ ఎక్కడ ఉంటాడో మనకేం తెలుసు? ఆయన ఫేవరెట్ ప్లేస్ ఏమై ఉంటుంది? ఆయనకి బాడీ అంటే బాగా ఇష్టం, బాడీ బిల్డ్ చేయడం అంటే బాగా ఇష్టం. అరే, ఆయనకు ఒక వ్యాయామశాల ఉంది కదా, అందరికీ ట్రైన్ చేస్తూ ఉంటాడు. అర్థమైపోయింది, ఎప్పుడు అక్కడే ఉంటాడు హల్క్ మామ. ఇంకా హల్క్ మామకి అయితే అదే ఫేవరెట్ అవుతుంది, అంతే కదా. సో ఓకే, మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. హల్క్ మామ పవర్స్ వచ్చాయి కాబట్టి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి నాకైతే స్టోన్ విసిరాలని ఎంతగానో ఉంది. ఒకసారి మనం విసిరేసి డైరెక్ట్గా హల్క్ మామని కనిపెట్టడానికి వెళ్దాం. ఓకే, మనకు వచ్చేసరికి ఇదే అనమాట పార్క్. ఈ పార్క్లోనే ఉండొచ్చు. ఒకసారి మనమైతే ఇక్కడ చూడాలి. ఇక్కడే ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాడు హల్క్ మామ అయితే. కానీ ఇక్కడ నాకు ఎక్కడ మనిషి కనబడట్లేదు. ఆహా, చూసారా, ఎప్పుడు ట్రైన్ చేస్తూనే ఉంటాడు, అందుకే అంత బాగుందన్నమాట. బాడీ వచ్చేసరికి దొరికిపోయావు హల్క్ మామ. ఎక్కడికి పారిపోతావు? ఆగు ఆగు, నిన్ను పారిపోనిస్తా అనుకున్నావా? నువ్వు ఎక్కడికి పారిపోలేవు. రంగు పడాల్సిందే ఈరోజు నీకు. ఇంకా తప్పించుకోవడానికి లేదు, దొరికేసావు. సరే, ఇక నేను చూపిస్తాను. అరే ఆగట్లేదంటే, ఆగకపోతే నేను ఆపేస్తా హల్క్ మామ. ఇదిగో, నీ పవర్తో నిన్ను కొట్టాను, సారీ. ఓకే, ఇప్పుడైతే రంగు వేసేస్తున్నాను. ఎంజాయ్ హల్క్ మామ, ఎంజాయ్. ఓకే, ఇందాక నుంచి నేను వెతుకుతున్నాను టోనీ యొక్క ప్లేస్ ఏంటో నాకు అసలు దొరకట్లేదు. టోనీ వచ్చేసరికి ఎక్కడ ఉంటాడు? ఈ మ్యాన్సన్ వచ్చేసి టోనీ యొక్క మ్యాన్సన్. అంటే టోనీ మ్యాన్సన్లో టోనీ కాకుండా ఇంకెవరుంటారు? కానీ టోనీ మ్యాన్సన్లో వచ్చేసి టోనీ ఎక్కడుంటాడో మనకు తెలియదు కదా. టోనీ ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి తన ల్యాబ్ అయి ఉండొచ్చు. కానీ తన యొక్క సూట్స్ అయితే మాత్రం ఈ అండర్ గ్రౌండ్ బేస్లో పెడతాడు. అంటే నాకు తెలిసి, అరే ఇది ఓపెన్లో ఉంది అంటే నాకు అర్థమైపోయింది, దీని లోపలే టోనీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒకసారి మనమైతే చూడాలి, ఎందుకంటే టోనీ యొక్క సూట్స్ అని సేఫ్గా ఇక్కడే పెడతాడనమాట. సో ఉంటే ఇందులో ఉండొచ్చు అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది టోనీ పవర్స్ వల్ల. కానీ ఇక్కడ నాకు, ఓహో ఇక్కడే ఉన్నావా? సరే, పడుకొని ఉన్నాడు. పడుకున్నప్పుడే రంగు మొత్తం కొట్టేద్దాం. సూట్ మొత్తం రంగు అయిపోతుంది. ఓకే, తీసుకోవటోనే రంగు పడద్దే. ఎలా ఉంది రంగు మొత్తం? ఎంజాయ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇంకొకరిని వెతకడానికి వచ్చాం. ఓరి నాయనా, మా వాళ్ళందరూ వెతికేస్తున్నారు, ఇంకా నేనే వెతకలేదు. ఇప్పుడు థోర్ని వెతకడానికి వచ్చాను. థోర్ యొక్క ప్లేస్ వచ్చేసరికి ఎప్పుడైనా థోర్ హైట్ ఉన్న ప్లేస్లు చూసుకుంటాడు. ఎందుకంటే తన యొక్క పిడుగు శక్తి రావాలంటే హైట్ ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడు. ఇక్కడికే వస్తాడనమాట. ఈ మధ్య ఇక్కడికి రావట్లేదు, కానీ ఇంకేదో ప్లేస్కి వెళ్తున్నాడు. అదేంటంటే మన లాస్ ఏంజల్స్లోని ఇంకొక ఎత్తైన ప్రదేశం ఉందన్నాడు. అంటే మౌంట్ చిలియాడ్ కంటే ఎత్తైన ప్రదేశం ఇంకేముంటుంది? ఇక్కడ నుంచి మనమైతే సిటీ అందరినీ చూడొచ్చు. సిటీలో ఎత్తైన ప్రదేశం వచ్చేసరికి మౌంట్ చిలియాడే, కానీ దీనికంటే ఎత్తైంది గుర్తొచ్చింది. మొన్న ఎక్కడో యూఎఫ్ఓకి వెళ్ళాను అన్నాడు. ఆ యూఎఫ్ఓ వచ్చేసరికి మన ఆర్మీ యూఎఫ్ఓ అంట. మనం ఎక్కడున్నాం? ఎస్, మనం వచ్చేసరికి మిలిటరీ బేస్ దగ్గరే ఉన్నాం. సో మిలిటరీ బేస్కి పై భాగంలోని ఒక యూఎఫ్ఓ ఉంది. ఆ యూఎఫ్ఓ వచ్చేసరికి మన లాస్ ఏంజల్స్లోనే ఎత్తుగా కాన్స్టెంట్గా అక్కడే ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఆ యూఎఫ్ఓ మీదకి ఒకసారి వెళ్ళాడు అనుకుంటున్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఉంటే ఖచ్చితంగా అక్కడే ఉంటాడు, లేకపోతే దీనికంటే ఎత్తైంది ఇంకోటి అయితే లేదనమాట లాస్ ఏంజల్స్లోని. ఓకే, ఇదే ఎత్తైంది, సో ఇక్కడే ఉండాలి. ఆహా, ఉంటావని నాకు తెలుసు తోరు మామ, ఇక్కడే ఉంటావని. సరే, రంగు పడింది, గేమ్ మొదలు పెడదామా? ఇదిగో తీసుకో, రంగు మొత్తం నీకే, ఎంజాయ్. అరే స్క్విడ్ డాల్ యొక్క ప్లేస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందరూ కనిపెడుతున్నారు కానీ నేను కనిపెట్టలేదు. అరే స్క్విడ్ డాల్ ఎక్కడున్నావే? నాకు కనబడచావే ప్లీజ్. అరే అదిగోండి,
ఆ ట్రైన్ పైన స్క్విడ్ డాల్ ఉంది. అరే నేను మర్చిపోయాను ఇది. స్క్విడ్ డాల్ నన్ను చాలాసార్లు ట్రైన్ ఎక్కించు అన్నది, బట్ నాకు ఎక్కించడానికి టైం దొరకలేదు. సో స్క్విడ్ డాల్ యొక్క ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి ట్రైన్ అనమాట. ట్రైన్ ఎక్కడమే. సో ఇప్పుడు కానీ ట్రైన్ మూవ్ అవుతుంది, మనం ట్రైన్ పైకి వెళ్ళాలి. అయ్యే స్క్విడ్ డాల్, నేను నిన్ను చూసేశాను. అబ్బాయి ఇదైతే ఆగట్లేదు. మనం ఎలా అయినా తన పైన కలర్ కొట్టాలి, అంటే దీని పైకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ట్రైన్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఏదో గుహ ఉండాలి, బట్ గుహలి దగ్గరలో ఎక్కడ ఉండవే. ఏయ్, నువ్వు నన్ను పట్టుకోలేవు ధను. నేను నీకు దొరుకుతా అనుకున్నావా? అస్సలు దొరికే ఛాన్స్ లేదు. నువ్వు నన్ను ఎలా పట్టుకుంటారా? నన్ను పట్టుకోవాలి, నా దగ్గరికి వచ్చి రంగు కొట్టాలి. నీకు ఆ ఛాన్స్ రాదులే. ఈ స్క్విడ్ డాల్ ఎక్కువ చేస్తుంది చూడండి. సరే ఇప్పుడు తను ఎలా అయినా పట్టుకోవాలి. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి చాలా స్పీడ్గా వస్తుంది. ఆ ట్రైన్ అయితే మనం ఆపలేము, ఇంపాసిబుల్. మన దగ్గర పవర్స్ లేవు, ఎందుకంటే అవెంజర్ని పట్టుకున్నప్పుడు మాత్రమే పవర్స్ వస్తాయి. ఆ పవర్ ఆల్రెడీ ఇంకెవరికో వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకొక ధనుని కాబట్టి స్క్విడ్ డాల్ దగ్గరని ఆపాలంటే ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి జంప్ చేయాలి. కార్ అయితే ఉంది, కార్ని యూజ్ చేసుకుని ఎగ్జాక్ట్గా అది వచ్చినప్పుడు జంప్ చేస్తాను. ఓకే 3, 2, 1 స్క్విడ్ డాల్, నా చేతిలో అయిపోయావే నువ్వు. ఓకే ఇదైతే కరెక్ట్గా వెళ్ళి, అరే సైడ్ పడిపోయింది, మిస్ అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం ఇంకొకసారి ట్రై చేయాలి. వెళ్ళిపోతుంది. అరే బ్రిడ్జ్ వచ్చేసింది. చా మిస్ అయిపోయింది. అసలు మనం మిస్ చేయకూడదు, తొందరగా వెళ్ళాలి. లెట్స్ గో. ఇక్కడ నుంచి జంప్ చేయో. రే 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 ఏమవుతుంది? నో 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 నో. అరే మనం ఇక్కడికి వచ్చాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. కరెక్ట్గా వెళ్ళిపోడు. యాస్ వచ్చేసాం. స్క్విడ్ డాల్ మనల్ని చూడలేదనుకుంటా, మనం మిస్ అయిపోయాం అనుకుంటుంది. ఇప్పుడు సడన్గా వెళ్ళి స్క్విడ్ డాల్కి మనం సర్ప్రైజ్ ఇవ్వాలి. ఓకే తనైతే మనం లేమనుకుంటుంది. ఇప్పుడు నా చేతిలో ఉన్న గన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా రంగు పడిద్ది చేసేద్దాం. స్క్విడ్ డాల్ హాయ్ ఎలా ఉన్నావు? నేను నిన్ను పట్టుకోలేని నన్నే హేళన చేస్తావా? ఇప్పుడు తీసుకో నేను ఇచ్చే రంగుని. రేయ్, నువ్వు కొట్టిన రంగు నా మీద పడట్లేదురా. ఎలా కొడతావు? అరే చూసుకోరా, ఏంటది రంగు? అరే పుట్టేస్తాడు. రంగు నాకు అంటుతుందిరా. రేయ్ ఆగో, కొట్టకరా, రంగు కొట్టకు. సరే దొరికిపోయాను కదా మళ్ళీ. అబ్బా అరే సారీ స్క్విడ్ డాల్, కొట్టక తప్పలేదు. అబ్బా ఫైనలీ స్క్విడ్ డాల్ కూడా దొరికిపోయిందనమాట. ఇంకా ఎవరు? ఈ ఫ్రాంక్లిన్ గాడు ఎక్కడ దాగుంటాడు నాకు అర్థం కావట్లేదు. వాడు ఫేవరెట్. అరే గాల్లో ఏంటి ప్లేన్ ఉంది, అది కూడా కలర్ఫుల్ ప్లేను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక్కసారి ఆగండి, నా మినీ డ్రోన్ని పంపించి చూస్తాను ఎవరున్నారో లోపల. సో చూసుకున్నట్లయితే ఎవరో వెళ్తున్నట్టుగా ఉన్నారు లోపల. అరే వీడే ఉన్నాడు, ఈ ఫ్రాంక్లిన్ గడే. వీడికి లాస్ ఏంజల్స్లో ఎగరడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు ప్లేన్ మీద నుంచి వస్తాడు కాబట్టి అందుకే ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే ఇప్పుడు కరెక్ట్గా రంగు పడేలా చేద్దాం. లెట్స్ గో. ఫైనల్లీ కరెక్ట్గా కొడదాం. వాడు పేలిపోవడండి, ఆటోమేటిక్గా మాయమైపోయి మన ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకుని టార్గెట్ మీద ఏం చేసి పేల్చేయాలి. అరే ఎంత స్ట్రాంగ్గా ఉందిరా అది. ఫైనల్లీ రంగు అయితే పడింది, గ్రీన్ కలర్. సో ఇంకా మళ్ళీ అరే పడిపోయింది. ఆగు వస్తున్నా. ఓకే ఫైనలీ రంగు అయితే కొట్టేస్తాం అనమాట. సో వాడు కూడా మాయమైపోయి ఉంటాడు. వీళ్ళందరూ మన ఇంటికాడే ఉంటారు గాయస్. అందరినీ కనిపెట్టాం కానీ షిన్చాన్ గాని కనిపెట్టలేదు. అరే ఇంకా మిగిలినోడు ఎవడబ్బా, తొందరగా షిన్చాన్ని కనిపెట్టు. వాడు ఎక్కడున్నాడో ఏంటో అస్సలు నాకు అర్థం కావట్లేదు. A few moments later. అరే అభయ, నేనే నా ముందు దొరికిపోయాను. అబ్బా అందరినీ కనిపెట్టేస్తావు. సరిగానే సించనేడి వాడిని కనిపెట్టలేదా? నాకు తెలుసు వాడిని నువ్వు కనిపెట్టలేవని. అరే అందరికి రంగు కొట్టగలిగాను కానీ షిన్చాన్ గడిగే కొట్టలేదు. అందరూ కడిగేసుకున్నారు కూడా రంగుని మొత్తం. షిన్చాన్ ఎక్కడున్నావురా రే? నువ్వే గెలిచావురా రే, నేను కనిపెట్టలేకపోయాను. వీడి యొక్క ఫేవరెట్ ప్లేస్లు అన్నీ తిరిగాను, అన్ని ప్లేస్లకి వెళ్ళాను. బీచ్కి వెళ్ళాను, ఇంకా అలానే వాటర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడా లేడు. బట్ ఎక్కడున్నారంటారు? మీకు ఏమన్నా ఐడియా ఉందా చెప్పండి. యాక్షన్ కామెంట్ అదర కొడుతున్నావు, ఒక్కొక్కని కుమ్మి పడేసే, అది లెక్క. అమ్మయ్యా ఇప్పటి వరకు చాలా యాక్షన్ కామెంట్స్ అయితే చూసేసాను. ప్రశాంతంగా ఇప్పుడు బయటికి వెళ్దాం. ధనువన్ ఏంటి ఇంకా రాలేదు? నా ఫేవరెట్ ప్లేస్ ధనువన్కి తెలియదు అనుకుంటా. నా ఫేవరెట్ ప్లేస్ ఈ ఇల్లే అయిపోయింది. ఏంటి అందరూ వచ్చేసారు? ధనువన్నా ఏం జరుగుతుంది ఇంతకి? ఇక్కడికి అందరినీ కనిపెట్టేసావా ఏంటి? ఇంకా నన్ను కనిపెట్టలేకపోయావా? అవును రా షిన్చాన్, అందరినీ కనిపెట్టగలిగాను కానీ నిన్ను కనిపెట్టలేకపోయాను రా. దీంట్లో నువ్వే విన్ అయ్యావు. సూపర్. నీ ఫేవరెట్ ప్లేస్ నీ ఇల్లా? అవును కదా, ఈ మధ్య ఇది వచ్చినప్పటి నుంచి ఇదే కదా నీ ఫేవరెట్ అయిపోయింది. నా బ్రెయినే పనిచేయలేదు, అన్ని లెక్కలు తిరిగాను కానీ నువ్వు దొరకలేదు. మరి షిన్చాన్ గడి అంటే ఎట్టా ఉంటది అనుకున్నావా? చూసారా ఈ షిన్చాన్ గడి ఎంత జీనియస్ అందరికి బాగా అర్థమైంది అనుకుంటా.
నన్ను అన్న కూడా కనిపెట్టలేకపోయారు. ఎవరు కనిపెట్టలేరు మనల్ని. అట్టగుంటదే. అరే షిన్చాన్ సూపర్ రా, మంచి పని చేసావు. మమ్మల్ని ఎలా కనిపెట్టాడో తెలియదు కానీ బాగా ఆలోచించాడు. ఇంట్లో ఉన్న నిన్నే కనిపెట్టలేకపోయాడు. హ, హ, హ. సర్లేండి, మీరు నవ్వుకున్నది చాలు. ఏం చేస్తాం, కనిపెట్టలేకపోయాం అంతే. సరే గాయస్, మనలందరికీ చెప్పేద్దాం. అందరికీ హ్యాపీ